నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భోగాపురం ఎయిర్పోర్ట్ దిగ్విజయంగా ప్రారంభోత్సవం, కనీవిని ఎరగని రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించిన విధానము ప్రతి ఆంధ్రప్రదేశ్ వాసులకు సంబంధించి కేవలం నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణలో కూడా మన ఆంధ్రాలో ఈ రేంజ్లో ఒక ఎయిర్పోర్ట్ రావడానికి సంబంధించి అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ స్టేజ్ పై నుంచి ప్రతి ఒక్క కూటమి సభ్యులు చేసిన కొన్ని కామెంట్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో రేపటి అనేక కళలకు ఇది సజీవ సాక్ష్యంగా నిలబడబోతోంది అని చేసిన కామెంట్స్ దేనికి ప్రతీక, ఏం చేయబోతున్నారు, దానికి సంబంధించి ప్రజలకు చెబుతున్న అంశాలు ఎంతవరకు నిజమవుతాయి, ఇండెత్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. వలసలు ఆగిపోతాయి, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది, చాలా ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే నిజంగా ఉత్తరాంధ్ర కళల సాకారం అవుతుంది, వీటన్నింటికి చెక్ పెట్టొచ్చు అంటూ మన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మిగతా నేతలు మన నారా లోకేష్ గారు కావచ్చు, ఈ కామెంట్స్ చూడడం జరిగింది. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అన్న ఒక ప్రశ్నను చాలామంది సామాన్యులు అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం? చాలా మంచి ప్రశ్న. కాకపోతే ఏంటంటే భోగాపురం ఇకపై ఆంధ్రప్రదేశ్కి వైభోగాపురం కానుంది. భోగాపురం కాదు, వైభోగాపురం అని నేను అంటాను. నేను అభివర్ణిస్తా దాన్ని వైభోగాపురం అని. ఎందుకు వైభోగాపురం అన్నానంటే దానికి అంతటి వైభవం ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల కలగబోతోంది. దశాబ్దాల తరబడి అయితే అటు ఒడిస్సాలోకి, లేకపోతే దిగువన విజయవాడ వరకు, విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రైతు కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, రోజువారీ కూలీలుగా అలా జీవించినటువంటి చాలామంది వలసలు వచ్చి వాళ్ళ తమ జీవిక కోసం జీవన పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ ఇకపై ఆ ప్రాంతంలోనే, ఆ ప్రాంత పురోభివృద్ధిలోనే వాళ్ళు తమ జీవితాలని కొనసాగించవచ్చని మనం నిశ్చయంగా, నిస్సందేహంగా చెప్పచ్చు. ఇక్కడిప్పుడు ఇది ఎవరి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది, ఇది ఎవరి ప్రభుత్వ హయాంలో దీనికి ఆలోచన అంకురించింది, ఎవరు దీనికి శంకుస్థాపన చేశారు, లేకపోతే ఎవరు దీనిని కొనసాగించారు, ఎవరు ప్రారంభించారన్న అంశాల్ని కాసేపు మనం పక్కన పెడితే, ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఆ ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అవి మరింత మెరుగుపడితేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు. ఖచ్చితంగా. మనం గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపడిపోయేటటువంటి ఆ సందర్భం ఏదైతే గతంలో వచ్చినప్పుడు అందరూ దానిని ఏదో ఒక అతిపెద్ద విమర్శలాగా ఒక విమర్శ చేశారు. అదేమిటంటే అన్ని పెట్టుబడులు, లేకపోతే అన్ని నిర్మాణాలు, అన్ని భవంతులు, అన్ని భవనాలు అన్నీ హైదరాబాద్లోనే తీసుకొచ్చి హైదరాబాద్లోనే కేంద్రీకృతం చేసి రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతానికి దేనిని విస్తరించక ఇక్కడ ఒక్క ఈ ప్రాంతమే అభివృద్ధి చెంది మిగతా ప్రాంతం అంతా అభివృద్ధి చెందకుండా అందరూ ఉద్యోగార్థులై, లేకపోతే శరణార్థులై, లేకపోతే ఉపాధి కోసం హైదరాబాద్ వైపే ఎవరైనా సరే చూసేటటువంటి పరిస్థితి నుంచి మీరందరూ ఈ ప్రాంతం నుంచి, మీరందరూ ఆ ప్రాంతం నుంచి, ఇంతమంది అక్కడి నుంచి, అంతమంది ఇక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వెలుగొందిన వాళ్ళు ఎవరు కూడా ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇతర ప్రాంతాల మీద అభివృద్ధి పదం వైపు పయనింపజేసేటటువంటి, దృష్టి సారింపజేసేటటువంటి దిశగా ఆలోచించలేదు, అడుగులు వేయలేదన్న విమర్శలు అప్పుడు వెల్లువెత్తాయి. ఇప్పుడు రాజధాని ప్రాంతం ఒక చోట కేంద్రీకృతమైంది, అంతర్జాతీయ విమానాశ్రయం మరొక ప్రాంతంలో వచ్చిందంటే ఆ ప్రాంతం ఏదైతే ఉందో 3 జిల్లాలు, మరీ ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే తూర్పుగోదావరి జిల్లాను కూడా మనం కలుపుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా నుంచి మనకి చాలా సునాయాసంగా, సులువుగా మనం విశాఖలోకి వెళ్ళిపోతాం. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయం ఎంతసేపు, పైన ఎగువ నుంచి వచ్చేటప్పటికి మీకు ఒడిస్సా నుంచి శ్రీకాకుళంలో నుంచి విజయనగరంలోకి వచ్చేటప్పటికి భోగాపురం ప్రాంతం అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది
భోగాపురం అనేటటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రమాణాలు ఏ స్థాయిలో గతంలో ఉండేవో ఆ స్థాయి కాకుండా వేరే స్థాయికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఆ పరిసర ప్రాంతాలు ఎదుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము సామాజిక రాజకీయ విశ్లేషకులకి, చరిత్రకారులకి లేవు. ఖచ్చితంగా అభివృద్ధి పదంలో పయనిస్తోంది. మేము శంకుస్థాపన చేశాము, మేము రిబ్బన్ కటింగ్ మేము చేశాము, వాళ్ళు వచ్చేసి పూర్తి చేశారు అంటే మనం గతంలో 2014-19 మధ్యలో విజయవాడ దుర్గగుడి ముందు ఫ్లైఓవర్ అనేక కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తి కాల. అవును. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది పూర్తి అయ్యి అది వెసులుబాటులోకి వచ్చింది అనమాట. అంత మాత్రాన ఎవరు ప్రారంభించారు, ఎవరు పూర్తి చేశారు అంటే ఎవరైనా, ఏ ప్రజలైనా కోరుకునేది ఏంటంటే మీరు ఎవరు ప్రారంభించారు, ఎవరు పూర్తి చేశారు కాసేపు పక్కన పెడితే మా జీవితాలు మెరుగ్గా ఉన్నాయా లేదా, మా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఆలోచిస్తారు ఎవరైనా. సరే, ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒకసారి మనం వెళితే ఏమవుతుందంటే ఇది తెలుగుదేశం హయాంలో 2 సంవత్సరాల కాలం కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుని తెలుగుదేశం పార్టీ ఇవాళ 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా పూర్తయింది. ప్రారంభోత్సవానికి నోచుకుంది. స్వయంగా భారత ప్రధాని గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. వారి అమృత హస్తాలతో ప్రారంభించిన తర్వాత వారు సుదీర్ఘ ప్రసంగం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి గురించి చాలా భావోద్వేగ భరితమైనటువంటి ప్రసంగం చేశారు. కాసేపు వీటన్నిటిని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ 80వ దశకంలో పురుడు పోసుకున్న తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అప్పటి వరకు సంప్రదాయ రాజకీయాల్లో ఉద్దండులైనటువంటి దిగ్గజాలనదగినటువంటి వారిని పక్కన పెట్టి సరికొత్త రాజకీయ, సామాజిక సమీకరణలు చేస్తూ ఎన్టీ రామారావు గారు ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. అక్కడి నుంచే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు, అక్కడి నుంచే కిమిడి కళా వెంకటరావు గారు వచ్చారు, అక్కడి నుంచి కావలి ప్రతిభాభారతి గారు వచ్చారు, అక్కడి నుంచి మనకు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అక్కడి నుంచి వచ్చారు. ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళితే అక్కడి నుంచి అయ్యన్న పాత్రుడు గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచే వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. దిగ్గజ నేతలుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా పుష్పట ఆనంద్ గజపతిరాజు గారు, పుష్పట అశోక్ గజపతి గారు సోదరులు ఇరువురు కూడా తెలుగుదేశంలోకి అడుగుపెట్టి మొదట ఆనంద్ గజపతిరాజు గారు రాష్ట్ర మంత్రులు అయ్యారు. వారి తర్వాత అశోక్ గజపతిరాజు గారు సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. ఇవాళ ఆయన గవర్నర్గా కూడా మనకి సేవలు అందిస్తున్నటువంటి విషయం. వీళ్ళందరూ తెలుగుదేశంలో వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి నేతలందరూ. వీళ్ళందరూ కూడా వీళ్ళలో కింజరాపు ఎర్రనాయుడు గారి కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, కిమిడి కళా వెంకటరావు గారి కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు, అట్లాగే అశోక్ గజపతిరాజు గారు, వీళ్ళందరూ ఉండగా ఆ ప్రాంతంలో తెలుగుదేశం మేము సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి ప్రయాణం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ సింహద్వారంలాగా మాకు ఈవేళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మా ప్రభుత్వ హయాంలో మేము ఈ కళని సాకారం చేశాము అని వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక బలమైనటువంటి ఊతాన్ని ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ దాని పాలన ఏదైతే సాగుతుందో, ఈ పాలన కొనసాగుతున్న సమయంలో ఖచ్చితంగా ఒక కలికితురాయిలాగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిలిచిపోయేటటువంటి అంశం ఇది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో మనం విమర్శించడం, మేము ప్రారంభిస్తే మీరు పూర్తి చేశారు, మాకు రాయలసీమలో ఒక మాట ఉంటుంది, వాళ్ళు మొదలు పెట్టారు మేము పూర్తి చేస్తామని ఫ్యాక్షనిస్టులు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు మొదలు పెట్టారు ముందు అంటే, ఎవరు మొదలు పెట్టినా ఎవరో ఒకరు ముగించాలి కదా, మేము మొదలు పెట్టాం వాళ్ళు ముగించాలి, వాళ్ళు ముగిస్తే మేము మొదలు పెడతాం, ఇలా ఉంటుంది. అట్లా ఉందన్నమాట ఇప్పుడు ఈ చర్చ. అందుకోసం మనము ఆ చర్చలోకి వెళ్ళొద్దు అని చెప్పి ఆ చర్చలోకి నిజంగా వెళ్ళకూడదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చాక ఏం మారబోతోంది, మనకు మనుష్యుల యొక్క జీవన విధానం మారబోతోంది. అనాగరికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఎందుకు అనాగరికము అనేటటువంటి మాట నేను ఇక్కడ వాడానంటే, దిగువన మనకు విశాఖకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, విశాఖ జిల్లా అన్నది పూర్తిగా పర్యాటక కేంద్రం. సాగర తీరంలో ఉన్నటువంటి విశాఖ, అక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ ఆ ఎయిర్పోర్ట్ని కొనసాగించాలి కొన్ని సేవా కార్యక్రమాల కోసము, కొన్ని సౌలభ్యాల కోసము ఖచ్చితంగా విశాఖ ఎయిర్పోర్ట్ని కొనసాగించాలనేటటువంటి చర్చ ఒకవైపు జరుగుతూ ఉంది. కాసేపు ఆ చర్చను పక్కన పెడితే, విశాఖ ఒక సుందరీకరించబడినటువంటి, ఆధునీకరించబడినటువంటి 5 స్టార్ హోటల్స్ కూడా వసతులు ఉన్నటువంటి ఒక నగరం, ఒక పర్యాటక నగరం. మీకు ఈ నగరం నుంచి ఎగువకు వెళ్ళేటప్పటికీ మధ్యలో విజయనగరం తర్వాత శ్రీకాకుళం జిల్లా వస్తే, శ్రీకాకుళంలో ఏమవుతుంది, ఒకవైపు నాగావళి, ఇంకొక వైపు వంశధార ప్రవహిస్తుంటాయి. ఆ రెండు ప్రవహిస్తున్న చోట మీకు అద్భుతమైనటువంటి నాగరికత, పంటలు, పొలాలు, అద్భుతమైనటువంటి జీవన విధానం అక్కడ మీకు మనకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. నాగావళి వంశధార ప్రవహిస్తున్న చోటికి వెళితే మధ్యలో విజయనగరం ఏమైపోయిందంటే,
ఎటువంటి అభివృద్ధికి నోచుకోవాలి? మనకు రెలివల్స్ నువ్వులు అంటారు. నువ్వులు మీకు విదేశాలకు నువ్వులను పంపించాలంటే విజయనగరం, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న భోగాపురం ఏదైతుందో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి భోగాపురంలో, నెల్లిమర్ల నియోజకవర్గంలో రెలివర్స్ నువ్వులే మనకి విదేశాలకి ఎగుమతి చేయడానికి అనువైనటువంటి నువ్వులు అనమాట. ఇటువంటి అద్భుతమైనటువంటి పంటలన్నీ పండేటటువంటి ఒక ప్రాంతం అనమాట. విజయనగరం అభివృద్ధి చెందాలంటే, ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలి, ఏం చెయ్యాలని చాలామంది మేధోమథనం చేశారు. ఇక్కడ ఎవరిని ఏ హోటల్లో పలకరించినా, ఎవరిని హోటల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని పలకరించినా, సప్లైర్లు కావచ్చు, లేకపోతే వాడు సహాయకుడు కావచ్చు, ఎవరినైనా సరే పలకరిస్తే ఎక్కడి నుంచి వచ్చాడంటే విజయనగరం అంటాడు, లేకపోతే శ్రీకాకుళం నుంచి వచ్చాను అంటాడు అనమాట. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఏమవుతుందంటే ప్రజల యొక్క జీవన విధానం మారుతుంది. అద్భుతమైనటువంటి జీవన విధానం వాళ్ళ జీవితంలో ఒక సరికొత్త వెలుగు వాళ్ళ జీవితంలో ఉదయిస్తుంది. వలసలు ఆగిపోతాయి, వలసలు తగ్గిపోతాయి. వలసలు తగ్గితే ఏమవుతుందంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతంలో ఒక నాగరికత ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాండలికాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దేశీయత, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అవన్నీ కూడా సౌకర్యవంతమైనటువంటి ఒక పరిధిలోకి వస్తాయి, ఒక పరిధిలో, ఒక చట్టంలో ఇముడుతాయి అవన్నీ. ఖచ్చితంగా భోగాపురం వైభోగాపురం అన్నా నేను, ఒక అక్షరమే చేర్చాను నేను. ఇక నుంచి భోగాపురం వైభోగాపురం అన్నాను. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు, నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అద్వితీయమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రాంతం. ఆ ఖనిజ సంపదని ఏ విధంగా వినియోగించుకోవాలి, అట్లాగే ఖనిజ సంపదతో పాటు మానవ వనరులండి, ఏ కక్షా కార్పణ్యాలు లేని, ఏ మాలిన్యం అంటని, ఏ మకిలి అంటనటువంటి మనుష్యులు అక్కడ ఉన్నారు. నాదొక చిన్న సందేహం. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. అంటే ఒక ఎయిర్పోర్ట్ వస్తేనే భోగాపురం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజల డెవలప్మెంట్ కావచ్చు, దాంతో ఎందుకు ముడిపెట్టారు? మీరు చెప్పినట్టు ఇంత సంపద ఉన్నప్పుడు చాలా మంచి ఈ వలసల్ని ఎందుకు ఎన్ని సంవత్సరాలు మన చాలా మంచి ప్రశ్న మీరు వేసింది. మానవ వనరులు అనేవి మీకు వలసలు ఏర్పడిన తర్వాత అక్కడ మీకు ఖనిజ సంపదను వెలికి తీయాలి, లేకపోతే అక్కడ మానవ వనరులు అవసరమైన చోట వాళ్ళు అక్కడ లేరు. ఎక్కడున్నారు వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, ఉమ్మడి తూర్పుగోదావరిలోకి వెళ్ళారు. ఎక్కడ వర్షాభావం ఉంటే అక్కడికి వెళ్ళారు, లేకపోతే ఎక్కడ భవన నిర్మాణాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు, అక్కడికి వలసలు వచ్చారు. వాళ్ళకి మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా భూమి యొక్క విలువ చాలా అద్వితీయంగా, అద్భుతంగా పెరుగుతుంది. పెరిగిన అప్పుడు ఏమవుతుందంటే వీడు పంటలు లేనటువంటి సమయంలో విజయవాడకో, పాలకొల్లుకో, లేకపోతే హైదరాబాద్కో వచ్చి వాడు కూలీగా మారినటువంటి వాడు, లేకపోతే భవన నిర్మాణ రంగంలో వాడు అక్కడ సహాయకుడిగా పనిచేస్తున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే అక్కడ పని దొరుకుతోంది, నేను వలస రావాల్సినటువంటి అవసరం. వీడికి ప్రతి ఒక్కడికి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వీడి స్వగ్రామంలో ఉన్నాయండి. అవన్నీ కూడా ఇప్పుడు కేంద్రీకృతం అయ్యాయి. ఒక్కసారిగా అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే వచ్చింది అని అంటే ఏం జరుగుతుందంటే పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ టూరిస్ట్ హబ్. ఉత్తరాంధ్ర అనేది మీకు లంబసింగ్ వెళ్ళొచ్చు, కొరకి వెళ్ళొచ్చు, పాడేరు వెళ్ళొచ్చు, మీకు అద్భుతమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి, ఇక అక్కడుండి మీరు కటక్ దాకా, భువనేశ్వర్ దాకా మీరు వెళ్ళి రావచ్చు. ఒడిస్సాలోకి వెళ్ళి కటక్, భువనేశ్వర్ దాకా కూడా వెళ్ళి వచ్చేసేయచ్చు. అద్భుతమైనటువంటి ప్రాంతం అనమాట. అది మొత్తం అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక హోటల్ కావాలి, ఒకరు భోజనం పెట్టేవాడు కావాలి, ఒక ట్యాక్సీ కావాలి, మీకు ఉపాధి మార్గాలు అనేటటువంటివి పెరుగుతాయి. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధారం చేసుకుని కొన్ని లక్షల ఉద్యోగాలు ఉత్పన్నమవుతాయి. ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది. శ్రమోత్పత్తి అనేది జరుగుతుంది. జీవన విధానం మారడంతో పాటు శ్రమోత్పత్తి జరుగుతుంది. శ్రమోత్పత్తి జరిగినప్పుడు సంపద సృష్టి జరుగుతుంది. మీకు శ్రమోత్పత్తి జరగటం లేదు. మానవ వనరులు అక్కడ పుట్టి పెరిగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వలసలు వచ్చేసారు మీకు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు, ఓకే, బట్ వెళ్ళడానికి వ్యయ ప్రయాసలు కూర్చాల్సి వస్తుంది. అక్కడికి వెహికల్ కట్టుకొని వెళ్ళాలి అని అంటే చాలా దూరంగా ఉంది అన్న. ఇది చాలా మంచి ప్రశ్న. నేను మొన్న విశాఖ జూలైలో నా పుస్తకావిష్కరణ నేను విశాఖ వెళ్ళా. గత సంవత్సరం జూలైలో నేను 5-6 రోజులు నేను అక్కడే ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందో ఆ ప్రాంతానికి నేను వెళ్ళి చూసి అక్కడి నుంచి విశాఖ నుంచి అక్కడికి నేను 2-3 సార్లు నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఆ ట్రావెల్ చేసేటటువంటి ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి అక్కడ ఏముంది, ఇది ఏం మారబోతుందో నేను దృశ్యమానం చేసుకోగలిగాను. ఇది ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అన్నది నాకు అర్థమైంది, నాకు అందింది. ఈ ప్రాంతం ఏమవుతుంది, విశాఖ నుంచి ఇప్పుడు మనకు అందరూ ఏమనుకుంటారంటే
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసింది. దాని చుట్టుపక్కల మొత్తం అభివృద్ధి జరుగుతుంది. మనం అనుకుంటున్న ఇవాళ విశాఖలో ఉన్నటువంటి సౌకర్యాలు, విలాసాలు, వనరులు, వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత భోగాపురం టు వైజాగ్, వైజాగ్ టు భోగాపురం ఈ రెండు ఏమవుతాయంటే కనీవిని ఎరిగినటువంటి ఒక జంట నగరాల్లాగా మారిపోతాయి. మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా మారిపోతాయి. మారిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతా ఎంత అభివృద్ధి చెందుతుంది? ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి నోచుకోక అలాగే ఉంది. ఈ ప్రాంతం ఏమవుతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది, ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది, దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. మీకు ఒకవైపు సముద్రం అండి, సముద్రం వైపు వెళ్ళడానికి లేదు. మనం వెళితే సముద్రమే, ఇటువైపే రావాలి. మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా మీరు ఈ దారి పొడుగుతా ఏమైనా పంట పొలాలు ఉన్నాయంటే లేవు. పంట పొలాలన్నీ విశాఖలోను, విజయనగరంలోను, లోపలెక్కడో ఎలమంచిలి, పాయకరావుపేట మీకు ఇట్లా వస్తాయి తప్ప పెందుర్తి, చోడవరం ఇక్కడికి వస్తాయి మీకు పంట పొలాలు. ఈ హైవే మీద మీకు రావు. తగరపాలస, ఆనందపురం ఇవి వస్తాయి అన్నమాట. ఇవి దాటేసుకొని భోగాపురంలోకి వెళ్తాం అంతే. నెల్లిమర్ల ఇప్పుడు భోగాపురం ఒకప్పుడు దాని నెల్లిమర్ల కేంద్రంగా నియోజకవర్గం చేశారంతే. పతివేడు నారాయణ స్వామి నాయుడు గారు 11 ఎన్నికలు చేశాడు ఆయన. నెల్లిమర్ల, భోగాపురం అన్నీ కలిపి 7 సార్లు గెలిచాడు మహానుభావుడు. ఇప్పుడు లోకం నాగమాధవ్ గారు శాసనసభ్యులు, జనసేన. కొమ్మూరి అప్పటిదొర గారు 4 సార్లు చేసినటువంటి ప్రాంతం అనమాట. ఈ ప్రాంతం ఎంత సస్యశ్యామలం కాబోతుందో, ఎంత అభివృద్ధి చెందబోతుందో కళ్ళకు కట్టినట్టు నాకు అర్థమవుతుంది. నిజంగా అలా అయితే అంతకుమించిన సంతోషం ఏముంటుంది సార్? వలసలు ఆగిపోతాయి, ఉన్న చోటనే మనం అభివృద్ధి చెందొచ్చు అని అంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అంతకుమించి ఏం కావాలి. ఆ ప్రతిభ అక్కడికే సొంతం అవుతుంది అని అంటే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుంది? ఎందుకంటే చాలా మంది ప్రతిభ ఉన్నా అక్కడ గుర్తింపు లేదు అనేసని, అక్కడ ఆ పరిస్థితులు అలా లేవు అనేసని ఎక్కడికో వలసలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్తాను, చాలా స్వల్ప ఉదాహరణ, తొందరగా ముగిస్తాను. బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత, బేగంపేట ఎయిర్పోర్టు పూర్తి స్థాయిలో ఏర్పడిన తర్వాత, బేగంపేట ఎయిర్పోర్టుని అనుసంధానించబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉండి ఇంకా జీవించున్న వాళ్ళకి చాలామందికి తెలుసు. మీరు ఇవాళకి హైదరాబాదుకు సంబంధించినటువంటి 5 స్టార్ హోటల్స్ అన్నీ బేగంపేట ఎయిర్పోర్ట్కి అనుసంధానించబడినటువంటి ప్రాంతంలోనే మొట్టమొదటి మీకు 5 స్టార్ హోటల్స్ అన్ని దీని పరిసర ప్రాంతాల్లోనే వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది వచ్చిందో, బేగంపేట నుంచి శంషాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది వచ్చింది, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన తర్వాత దానిని అనుసంధానించబడినటువంటి ప్రాంతం అంతా ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతుందో మనమే మన కళ్ళ ముందు నుంచి చూస్తున్నాము. ఎన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు, మీకు 7 నిమిషాల దూరంలో ఎయిర్పోర్టు, 12 నిమిషాల దూరంలోనే ఎయిర్పోర్టు, 15 నిమిషాల దూరంలోనే ఎయిర్పోర్టు అనేటటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, ఇవన్నీ కూడా ఏ స్థాయిలో. తర్వాత మాల్స్, కనీవిని ఎరిగినటువంటి మాల్స్, అసలు నగరం నడిబొడ్డున లేనటువంటి మాల్స్ ఇవాళ మనకు అనుసంధానించబడినటువంటి పరిసర ప్రాంతాల్లో మాల్స్ వచ్చాయి, ఏర్పడ్డాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. ఇటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి అక్కడ కూడా, భోగాపురంలో కూడా జరగాలి. కనివిని అని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ అలా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.